ఉప్పల్ బాలు అనే పర్సన్‌ని స్టేజ్ పైకి పిలిపిచ్చి, అవమానపరిచి పంపియాల్సిన అవసరం ఏముంది? 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' షోలో ఉప్పల్ బాలుకి అన్యాయం జరిగింది. అసలు ఒక పర్సన్ క్యారెక్టర్‌ని మీరు డిసైడ్ చేసి, ఒక క్యారెక్టర్‌ని మీరు బ్యాడ్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే రైట్స్ మీకు ఎవడిచ్చిర్రు ఫస్ట్ ఆఫ్ ఆల్? నచ్చితే నచ్చిర్రని చెప్పాలి. లేకపోతే నచ్చలేదు బై అని చెప్పేసి పంపియాలి. మీకే ఒక అవకాశాలు లేవు. సంవత్సరానికి ఒక సినిమా, ఇంకొక చిన్న చిన్న షో చేస్తారు 'బిందు మాధవి', అభిజిత్ ఏమో ఏదో ట్రావెల్స్ చేసుకుంటూ ఆ కొండలు, ఈ కొండలు బైక్ మీద తిరుగుతా ఉంటాడు. ఇట్లా అగ్ని పరీక్ష షో వచ్చినప్పుడు జడ్జ్‌గా వస్తాడు. మీకే ఫ్యూచర్ లేదు. ఇంకొకటి ఫ్యూచర్‌ని మీరు డిసైడ్ చేస్తున్నారు ఈడ కూర్చొని. అసలు ఏం చేస్తుర్రు బయ్ నాకర్థం కాదు. 'బిగ్ బాస్' షోకి ఉప్పల్ బాలు వచ్చినప్పుడు స్టేజ్ పైకి హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి షాక్ అయ్యారా అని చెప్పిండు. సార్ నన్ను చాలా మంది ఇలా అనుకునేవాళ్ళు. చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. బట్ నాలో ఇంకొక కోణం ఉంది. అది కూడా నేను చూపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా డీసెంట్‌గా, డిప్లొమాటిక్‌గా మాట్లాడిండు. స్టేజ్ పైకొచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడనుకున్నా. కానీ చాలా బాగా మాట్లాడిండు. నా ఫ్యామిలీ కోసం నేను ఒకప్పుడు వీడియోస్ చేసేవాడిని. కొంచెం అలాంటి డిఫరెంట్‌గా వీడియోలు చేస్తే చాలా మంది నన్ను కొంచెం డిఫరెంట్‌గానే చూసేవాళ్ళు. నేను ఉప్పల్‌కి పల్లెటూరు నుంచి ఉప్పల్ హైదరాబాద్‌కొచ్చినా ఉప్పల్‌లో రూమ్ తీసుకొని నేను ఫ్యామిలీని పోషించుకోవడానికి, ఈ రూమ్ రెంట్ కట్టడానికి నేను అలాంటి వీడియోలు చేసినా. తప్పులేదు చేయడంలో నేను చేసినా. కానీ దాని తర్వాత నేను కొంచెం రియలైజ్ అయ్యి చాలా మంది నాకు కూడా చెప్పిర్రు. సో, అప్పటి నుంచి నేను కూడా మార్చుకున్న వీడియోలు చేయడం అని చెప్పి చెప్పిండు. తనని ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి ఎవరైనా రిలేటివ్స్ కూడా పిలిచేవాళ్ళు కాదంట. చాలా ఫీల్ అయ్యేవాడు. తను క్యారెక్టర్ తనలో ఇంకొక కోణం ఉంది. నేను అది చూపించుకోవాలని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోనికొచ్చిండు. నవదీప్ గారు అడుగుతారు. మీరు చేసిన ప్రతి వీడియో ఎక్కిలి వీడియో కదా! అని చెప్పేసి అడిగిండు. ఎక్కిలి వీడియోనే చేసిండు. ఎక్కిలి వీడియో ఎవడు చేయడు? పెద్ద పెద్ద స్టార్‌లు గట్టిగా రెమ్యునరేషన్ ఇస్తామంటే లేడీ క్యారెక్టర్స్ చాలా మంది చేసిర్రు. చాలా మంది సినిమాలో బ్యాడ్ క్యారెక్టర్స్ కొంతమంది చాలా మంది చేసిర్రు. వల్గర్‌గా బిహేవ్ చేసిన వీడియోలు. అవన్నీ మరి ఎక్కిలి వీడియోస్ కాదా? ఎక్కిలి సీన్స్ కాదా అవన్నీ? మీరు కూడా చేసిర్రు కదా కొన్ని కొన్ని సినిమాలల్ల. అవన్నీ కూడా ఎక్కిలి వీడియోసే. ప్రతి ఒక్కరు వ్యూస్ కోసం చేస్తారు. డబ్బుల కోసం చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ మార్చుకోవడానికి చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. లగ్జరీ లైఫ్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు చేస్తారు భయ్. దాంట్లో తప్పేముంది? నీకుండే ప్లాట్‌ఫార్మ్‌లో నీవు చేసుకుంటావు. తనకుండే ప్లాట్‌ఫార్మ్‌లో తను చేసుకుంటాడు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక క్యారెక్టర్‌ని అసోసియేషన్ చేసి మీకు ఎవరిచ్చారు రైట్స్? బిందు మాధవ్ గారు అడుగుతారు ఉప్పల్ బాలుని. బాలు మీరు ట్రాన్స్ అని. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటిదాకా ఎవరు ట్రాన్స్ పోలేదా? బాలుని ఒక్కడే పంపిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నవదీప్ గారు మళ్ళీ మీరు అంటారు. మీరు మీలాంటి వాళ్ళని మేము బిగ్ బాస్ హౌస్‌లో పంపిస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని. బిగ్ బాస్ హౌస్‌లోకి చాలా మంది యాక్టర్స్ దళిద్రమైన పనులు చేసిన వాళ్ళని మనం చాలా మంది రీసెంట్‌గా కూడా పోయిన సంవత్సరం, పోయిన సీజన్‌లో కూడంగా ఒక పర్సన్‌ని పంపించినాం. ఆ పర్సన్ ఎవరో మీకు బాగా తెలుసు. సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినాం? ఉమైద్ ఖాన్ 'పోకిరి' సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసింది. అసలు ఆ బట్టలేంది? ఆ క్యారెక్టర్ ఏంది? అసలు తను ఏంటసలు? అలాంటి పర్సన్‌ని మీరు బిగ్ బాస్ హౌస్ పంపించి ఏమి ఇచ్చారు మీరు సమాజానికి మెసేజ్ మీరు? ఇది కేవలం ఉప్పల్ వాళ్ళకే కాదు. చాలా మందికి మీరు ఇలాగే చేసిర్రు. చాలా మందిని మీరు క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద అరిచేసి, వాళ్ళని కించపరిచి మాట్లాడి పంపించిర్రు. అరే భయ్! వాళ్ళు అగ్ని పరీక్ష వరకు వచ్చిర్రంటే వాళ్ళు పెద్ద సెలబ్రిటీగానే ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పంపించిర్రు.